లక్ష్మి గారికి, మా వైస్ చైర్మన్ శంకర్ గారికి, మా పట్టణాధ్యక్షుడు ఇషాక్ గారికి, ఎంతో చాకచక్యంగా తెలివిగా యువత అనుకుంటే ఏదైనా సాధించగలము అని చెప్పి నిరూపించిన మా సత్యం గారు మా పార్టీ మెంబరే. కొన్ని పరిస్థితుల వల్ల టికెట్ రాకున్నా కూడా తన పోరాట పటిమని చూపించి గెలిచిన తర్వాత నేను గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ అని తన ముందు నుంచే చెప్తున్నాడు. ఎవరికి ఇది లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎవరు ఫోటోలు పెట్టుకోకుండా ఏది పెట్టుకోకుండా ఇండిపెండెంట్గా చేసి గెలిచిన తర్వాత క్రమశిక్షణతో ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా మళ్ళీ గెలిచిన వెంటనే నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వచ్చి జాయిన్ అయిన మా సత్యం గారికి, అమ్మ 32వ వారం నుంచి ముత్యాల లక్ష్మి గారు సమాజంలో ఎన్నో కష్టాలు చూసి ఎన్నో ఇది చేసి వారు కూడా పార్టీ తరఫున టికెట్ ఆశించారు. ఆ రోజే చెప్పారు, గెలిచినా ఓడినా కంపల్సరీ మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసి ఆ రోజు గెలిచినా కూడా గెలిచిన తర్వాత వచ్చేది మేము కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అదే మాటతో అమ్మ కూడా ఎన్నో కష్టాలు చవి చూసి ఎంతోమంది ఎదురొచ్చినా కూడా గెలిచిన వెంటనే మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అమ్మ కూడా వచ్చారు.